లెంతులోని 4వ ఆదివారం ఈరోజు మరి అంశం వచ్చేసి లెతారే అనే లాటిన్ పదానికి అర్థం ఏమంటే సంతోషం. ఈరోజు మనకు 2 పాఠాలలో, ఈ చదవబడిన 2 పాఠాలలో మరి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. అందరము కలిసి మరి 11వ వచనం తీసుకొని అందరం కలిసి చదువుతున్నాం. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారిని వడ్డించెను. అలాగున చేపలు కూడా ఆయన ఇష్టమైన మటుకు వడ్డించెను. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో ఈ ప్రభు దినములు, పరిశుద్ధ దినములో మా దేవ మరి చివరి ఆదివారం ఈ మాసంలో మేము వచ్చి ఉండగా నేను ప్రభావ నీ వాక్యాన్ని ధ్యానించిన ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి మా మంచి బోధకుడిపై మాకందరికీ బోధించమని, సమస్తము మర్యాదగా క్రమముగా జరుగులాగున కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయకాలమున మరి చివరి ఆదివారం ఈ మాసంలో, మార్చి నెలలో మరి దేవుడు 3 నెలలు మనల్ని కాపాడారు. ఇంకొక రోజు ఉంది నెలకు చివరి. 3 నెలలు మనల్ని కాపాడేందుకు దేవునికి వందనాలు చెల్లించేవారిగా ఉండాలి. ఈ 3 నెలల్లో మనకి ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వచ్చినా వాటన్నిటి నుండి దేవుడు తప్పిస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ ముందుకు నడిపిస్తున్న దేవునికి మనము కృతజ్ఞాస్తుతులు, వందనాలు మరి చెల్లించే వారిగా ఉండాలి. ప్రతి ఆదివారము వారమంతా మన దేవుడు కాపాడడానికి దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. అది ఇష్టమైన కార్యము, మనం చేయవలసిన కార్యం, ఖచ్చితంగా చేయవలసిన కార్యం. ఈరోజు సంతోషించడం అంశం ఏంటంటే సంతోషించడం. సంతోషం ఎలా వస్తుంది? సంతోషము ఎలా వస్తుంది? సంతోషం అంటే ఇష్టమైన వస్తువులు దొరికినప్పుడు సంతోషం వస్తుంది, అవునా కదా? పాపం చేసేటప్పుడు కూడా సంతోషం ఉంటుంది, మంచి పనులు చేసినప్పుడు సంతోషం ఉంటుంది, చెడ్డ పనులు చేసినా సంతోషం ఉంటుంది. కానీ కష్టాలు తొలగిపోయినప్పుడు కూడా సంతోషం, మరి ఆ బాధలు, వేదనలు తొలగిపోయినా సంతోషం వస్తుంది. అలాగే పాపముతో వచ్చే సంతోషము, దాని పర్యావసానము చివరికి ఘోరంగా, హీనంగా, దయనీయంగా, అవమానకరంగా ముగిస్తారు. ఆ సంతోషం, మొదటి ఉండే సంతోషము చివరికి అది ఎలా మారిపోతుందంటే వ్యసనముగా మారిపోయి, అలాగే హీనంగా, ఘోరంగా మారిపోతారు. కాబట్టి సంతోషంతో మనం దేవుని ఎద్దకు రావాలి, సంతోషాన్ని అనుభవించాలి. అలాగే కీర్తన గ్రంథము 105వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన 105వ కీర్తన 4, ఆయన తన ప్రజలను సంతోషంలోనూ తాను ఏర్పరచుకునే వారి ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించను. సంతోషముతో, ఉత్సాహంతో వెలుపలికి రప్పించే దేవుడే తాను ఏర్పరచుకున్న వారిని. ఇంకొక విషయము, కీర్తన 85:6వ వచనంలో, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్టు నీవు మరణమును బ్రతికించవా? దేవునితో సంతోషించాలంటే ఆయన ఎందు మళ్ళా మనము తిరిగి బ్రతికించాలి. అంటే నూతన జన్మలోకి రావాలి. 2 రకాలుగా, అంటే చనిపోయిన వారు తిరిగి లేవడం ఒకటి, బతుకున్న మనం పాపంలో చనిపోయి తిరిగి లేయడము, అంటే పాప మార్గంలో చక్కగా సరైన మార్గంలోకి రావడం ఒకటి. కాబట్టి అటువంటి కార్యం జరిగినప్పుడు కూడా మనకు సంతోషం వస్తుంది. పాపముల నుండి విడుదల పొందినప్పుడు, చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు మనకు సంతోషము కలుస్తారు. మరి దినవృత్తాంతము 1వ గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనంతో, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషము ఆయన యొద్ద ఉన్నది. ఏమేమి ఆయన దగ్గర ఉన్నాయి? సంతోషం ఎవరి దగ్గర ఉందంటే ఘనత, ప్రభావములు, బలము, సంతోషము ఆయన దగ్గర ఉన్నాయి, దేవుని దగ్గర ఉన్నాయి. నువ్వు సంతోషం కావాలని ఎక్కడెక్కడ వెతుకుతున్నారు ఈ దినాలలో? సంతోషం కోసము పార్కులు కానీ,
పబ్బులు కానీ, సినిమా హాల్ కానీ, జాతరలు కానీ, ఎక్కడెక్కడో ఫ్రెండ్షిప్ అని మందు తాగడంతో సంతోషం వస్తుందని ఎక్కడెక్కడ సంతోషాన్ని వెతుకుతున్నారు. కానీ సంతోషం, నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన దగ్గర దొరుకుతుందని మరి దినవృత్తాంతంలో 1 గ్రంథం 16:27 వచనంలో ఉన్నది. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషము ఆయన యొద్ద ఉన్నవి. బలము సంతోషం ఆయన దగ్గర ఉన్నది. ఒక పాట కూడా ఉన్నది, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికానని. మరి ఎక్కడెక్కడో తిరిగాను, జనులందరినీ వెతికాను, చివరికి అది నీళ్ళనే కనుగొన్నాను. కాబట్టి సంతోషం మనకు కావాలి అంటే, సంతోషం సమాధానం మనకు దొరకాలి అంటే అది ఎక్కడ దొరికే ప్లేస్ ఎక్కడ ఉండాలంటే దేవుని దగ్గరనే. నీకు బలం కావాలన్నా, సంతోషం కావాలన్నా, సమాధానం కావాలన్నా, నీకు ఘనత ప్రభావములు కావాలన్నా ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుందని మనం మర్చిపోకూడదు. కీర్తన 16:11 వచనంలో మనం గమనించినట్లయితే, కీర్తన 16:11 వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏమున్నాయి కుడి చేతిలో? సంపూర్ణ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధానంలో నీకు సంపూర్ణ సంతోషం దొరికేది. మరి ఎక్కడ దొరకదు? దేవుని ప్రియ సంగమా, ఈరోజు సంతోషం కోసం అనేక మంది వేల డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు సంతోషం కావాలని. కానీ నిజమైన సంతోషం, సంపూర్ణ సంతోషం, శాశ్వతమైన సంతోషం అది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గర మాత్రమే. ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే ఆయన సంతోషం దొరుకుతుందని మనం మర్చిపోకూడదు. ఈ దినాన దేవుని ప్రియ సంగమా, ఈరోజు మనము సంతోషాన్ని అనుభవిస్తున్నాం. ఇక్కడున్న మనమందరము దేవుని సన్నిధికి రావడం అంటే ఆయన సంతోషాన్ని, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం. ఈ సంతోషం ఎక్కడ దొరకదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 51:11 వచనంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 51:11 వచనంలో, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషం వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఎవరయ్యా వీళ్ళంటే నిత్య సంతోషము వారి తలల మీద ఎప్పుడు ఉంటారంటే, యెహోవా విమోచించిన వారు. దేవుడు ఎవరినైతే విమోచించారో, దేవుడు ఎవరినైతే పాప బంధకాల నుండి విమోచించారో, ఎవరైతే చెర నుండి విమోచించారో, ఎవరైతే బానిసత్వం నుండి, పాప సంఖ్యల నుండి చెంచబడతారో వారు నిజముగా సంతోషిస్తారు. వారి తలల మీద నిత్య సంతోషం. అంటే ఈరోజు సంతోషం ఉండే రేపు పోయేది కాదు, వారి తలల మీద నిత్య సంతోషం ఉంటాయి. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మనకు పాప బంధకాల నుండి విడిపించబడినామంటే నిత్య సంతోషం మన తలలోనే ఉంది. ఈరోజు మనకు మరి ధనం లేకపోయినా, మరి ఎటువంటి మనకు సోర్సెస్ బతకడానికి మరి సరైన మనకు ఎక్కువ ఆస్తి లేకపోయినా, దేవుడు పాపం నుండి విడిపించినాడనే మాటను తెలుసుకుంటే ఆ నిత్య సంతోషానికి మించింది ఏది లేదు. ఎంత ధనం ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎంత హోదా ఉన్నా, భూలోకం అంతా, ఒక మాట నాకు చక్కని మాట, ఒకడు భూలోకమునంతా లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే మనకి ఏమి ప్రయోజనం? అవునా కదా? ఒకడు అంత సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకి ఏమైనా లాభమా? ఏమి లాభం లేదు. ఈరోజు మనము ఈ లోకం అంతా సంపాదించుకొని నరకానికి వెళితే ఏమి ఉపయోగం? అందుకోసమనే పాపం నుండి విమోచించబడిన వారు తలల మీద నిత్య సంతోషం ఉండాలని మనం ఈ ఉదయకాలంలో గమనించే వారిగా ఉంటాం. దేవుని ప్రియ సంగమా, ఆ సంతోషాన్ని ఎప్పుడు పొందుతామంటే నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడే, ఆయన సన్నిధిలోనే నీకు దొరుకుతాయి. కీర్తన 35:9 వచనంలో చూస్తే, ఆయన ఇచ్చే రక్షణతో బట్టి మనకు సంతోషం కలుగుతాయి. ఆయన రక్షణ కార్యం మరి ఈ లెక్క డేస్లో మనం ఆయన శ్రమల గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. ఆయన పడిన శిలువ, ఆ శ్రమల ఇబ్బందుల గురించి, ఆయన మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. ఆయన గాయాల గురించి, ఆయన పలికిన 7 మాటల గురించి ధ్యానిస్తూ ఉంటాం. ఉపవాస దినాలు లెక్క డేస్ 40 రోజులు మనం ఉపవాసం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన చేసిన రక్షణ కార్యములు బట్టి మనకు సంతోషం వస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 35:9 చూస్తే, ఎప్పుడు యెహోవా యందు
నేను నేను హర్షించను. ఆయన రక్షణను బట్టి నేను సంతోషించను. ఎవరిని బట్టి సంతోషిస్తానంటే ఆయన రక్షణ కార్యం, శిలువలో చేసిన రక్షణ కార్యాన్ని బట్టి మనం సంతోషించాలి. ఆ సంతోషం ఎలా పొందుకుంటాం? క్రీస్తును నువ్వు నోటితో ఒప్పుకొని అంగీకరించినప్పుడు ఆ రక్షణను పొందుకుంటావు. ఆయన చేసిన రక్షణ కార్యము ఎంతో విలువైనది, వెలకట్టలేనిది. పాప సంఖ్యను నరకానికి వెళ్ళవలసిన నశించిపోతున్న మనల్ని అయినా వెతికి రక్షించడానికి లోకానికి వచ్చి ఆ రక్షణ కార్యం చేశాడు. నీవిచ్చే రక్షణను బట్టి మేము సంతోషిస్తున్నాం. ఈరోజు నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? నీ అందాన్ని బట్టి, నీ డబ్బును బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ పరపతిని బట్టి, నీ బంధువులను బట్టి, నీకున్న హోదాను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? దేవుడిచ్చిన రక్షణను బట్టి నువ్వు సంతోషిస్తున్నావు. నిజమైన రక్షణ, శాశ్వతమైన రక్షణ ఏదో మనకు గమనించే వారిగా ఉండాలనేది ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 35:9 మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 35:9 ఆ దినమున జనులు ఇలాగునందురు. 35 యెషయా గ్రంథం 35:9 అక్కడ సింహం ఉండదు. యెషయా గ్రంథం 35:9 అవునదా? ఆ దినమున జలాలు ఎందురు. మరి మనుషులను రక్షించమని మనకు కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకుని యెహోవా ఈయనే. ఆయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించుదుము. 34 దాంట్లోనే 10 ఉంది చూడమ్మా. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషంలో గల వారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. 10 దుఃఖమును నిట్టూర్పును ఏమైపోతాయంట? ఎగిరిపోతాయంట. ఈరోజు నువ్వు నిజమైన రక్షణ అనుభవిస్తే దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి. జ్ఞాపకం చేసుకో. ఆయన రక్షణలోకి రావాలనేది దేవుని ఉద్దేశం. ఇంకొక విషయం 97వ కీర్తన 12వ వచనంలో మనం చూసినట్లయితే, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన నామమును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి సంతోషించాలి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం సంతోషించాలి. ఆ రక్షణ తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో అగ్నివంటి శ్రమలు వస్తాయి. ఆయన రక్షణ ఊరికే మనం పొందుతాం. కొన్ని అగ్నివంటి శ్రమలు వస్తాయి. ఆ మాట కూడా ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12-13 మనం చూసినట్లయితే అక్కడ ఆయన రక్షణ అంటే ఎలా ఉంటుందో చూడండి. ఎట్లా సంతోషంలో, శ్రమలో కూడా సంతోషం వస్తుంది. శ్రమల్లో కూడా 4 మొదటి పేతురు 4:12-13 అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో ఒక వింత సంభవిస్తుందని ఆశ్చర్యపడుతుంది. మహానందంతోను సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాల్గొనేందుగా. మనం ఎలా ఉంటే మీకు అగ్ని వంటి శ్రమలు వస్తాయి. మీకేదో సంభవిస్తారని మీరు అనుకోవద్దు. శ్రమలు ఎటువంటి వస్తాయంట? మనకు ఎటువంటి శ్రమలు వస్తాయంట? అగ్ని వంటి శ్రమలు వస్తాయంట. మరి శత్రుఘ్న మేషక్ అబద్ధములు ఎటువంటి శ్రమలు? అటువంటి శ్రమలు వస్తాయి. మీకేదో సంభవిస్తారని భయపడద్దు. మీరు క్రీస్తు శ్రమలలో పాలువారవుతున్నట్లుగా ఆనందించండి. క్రీస్తు యొక్క శ్రమలలో మీరు కూడా భాగస్థులవుతున్నాం. మరి క్రీస్తు శ్రమలలో భాగస్థులైతే క్రీస్తు రాజ్యంలో కూడా భాగస్థులవుతారు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు శ్రమలలో మనం పాలి భాగస్థులమైతే క్రీస్తు జీవంలో కూడా మనం పాలి భాగస్థులవుతాం. క్రీస్తు శ్రమలో పాలి భాగస్థులు కాకపోతే ఆ జీవంలో కూడా భాగం కాదు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శ్రమలో పాలి భాగంగా సంతోషించండి. మీకు సంతోషం వస్తుంది. మీరు సంతోషించండి అని ఉదయకాలంలో ఎవరు మాట్లాడుతున్నారు. ఒకవేళ శ్రమల గుండా వెళ్తూ ఉంటే
నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయని నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు క్రీస్తు జీవంలో ఖాళీ భాగవతం వైపున నేర్చుకో. ఈరోజు ఆ శ్రమలలో దేవుడిని రక్షించేవాడు, విమోచించేవాడు. కానీ ఇంకొక సంతోషము, ఈరోజు మనం అసలైన సంతోషమే. మనం ఎందుకు సంతోషించాలంటే మరి లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో, లూకా సువార్త 10వ అధ్యాయము, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపుకోడు కానీ మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని. ఈరోజు ఎంత సంతోషించాలి? మనం ఎందుకు సంతోషించాలా? మన అంతిమ విజయం, మన లక్ష్యం ఏమి? ఈరోజు 70 మంది శిష్యులను పంపి సువార్తకు పంపినప్పుడు, వాళ్ళకి అధికారం ఇచ్చి పంపినప్పుడు, వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వదిలిపోయినాయి. వాళ్ళు తిరిగి వచ్చి యేసు స్వామి దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారు, స్వామి దయ్యాలు మాకు వదిలిపోయినాయి, మమ్మల్ని చూసాను వదిలినాయి, మేము వదిలించిన వాటిని సంతోషపడతా ఉన్నాం. అవి నిజమే కానీ అవి పోయినాయి, అది సంతోషం కాదు. అంటే ఈరోజు మనం కూడా ఏదైనా ప్రార్థన చేసి జవాబు వస్తే ఏం చేస్తాం? సంతోషిస్తాం. ఆ సంతోషం కంటే ఇంకొక సంతోషం నేను చెప్తాను. ఎందుకంటే మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి. పరలోక రాజ్యానికి హక్కుదారులని మీరు సంతోషించండి. ఈ సంతోషము శాశ్వతం, ఈ సంతోషం గొప్పది. ఏదో మీ మాట విన్నాయి, దయ్యాలు మీ మాట విన్నాయని సంతోషం కాదు. మీ పేరే జీవ గ్రంథంలో ఉన్నారు, మీరు అక్కడ హక్కుదారులని సంతోషించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్తే ఈ సంఘం హృదయకాల సంతోషంతో ఉన్నారు. మనకి ఇచ్చిన 2 పాఠాలలో యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 1 నుంచి 15 వచనాల్లో అక్కడ దాని అంశం ఏమిటంటే యేసే మన జీవాహారం. అక్కడ యేసే ఆహారం, అక్కడ యేసు ఇతరులకు ఆహారం పెట్టాడు. ఇప్పుడు యేసే ఆహారం, ఆయనే ఆహారం, ఆయనే జీవాహారం. పైనుండి దిగి వచ్చిన ఆహారం ఆయనే. మనం జ్ఞాపకం చేసుకోవాలి, జీవాహారం నేనే. మీ పితరులు మన్నాలు తిన్నారు, వాళ్ళు నశించిపోయినారు, కానీ నన్ను నేనే జీవాహారం. నన్ను తిన్నవాడు ఎప్పటికీ మరణించడు, ఎప్పటికీ చనిపోడు, ఎప్పటికీ ఆయన చనిపోడని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడిని చేస్తున్నారు. ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయనే ఆహారం, ఆయనే జీవాహారం. ఆయన ఒక దగ్గరికి పిలిచి వాళ్ళందరినీ కూర్చుని పెట్టినాడు. 5,000 మంది. ఇది 4వ యోహాను భక్తుడు, పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్తలో ఆయన ఎన్ని సూచక్రియలు రాశారంటే 8. ఆయన ఎన్ని చేశాడు? 8 సూచక్రియలు చేశాడు. ఆ 8 సూచక్రియలు ఆయన రాసింది. ఆ 8లో 4వది ఏంటంటే 5,000 మందికి ఆహారం వడ్డించడం. 5,000 మందికి ఆహారము వడ్డించడం. 5,000 మందికి. 5,000 మందికి ఆహారం వడ్డించే క్రమంలో ఆ ప్లేస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, ప్రభువు కూర్చున్న చోటు బెత్సయిదా, యూరియా మరి చక్కని పచ్చిక బయలు ఉన్నదంట. ఆ ప్రదేశం ఏది? బెత్సయిదా యూరియాకు మధ్యలో ఒక చక్కని పచ్చిక బయలు ఉన్నదంట. ఆ మైదానంలో దాని పేరు ఎల్ బాటియా. దాని పేరు ఏం పేరు? ఎల్ బాటియా. ఎల్ బాటియా అనే ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మరి వారికి బోధిస్తూ ఉన్నారు. దాని పేరు ఎల్ బాటియా. బెత్సయిదా యూరియాకు మధ్యలో ఉన్న ప్రదేశము ఒక చక్కని మైదానం, పచ్చిక ఉన్నదంట. అంటే పచ్చని గడ్డి ఉండే మైదానంలోకి నేను తీసుకున్నాను. అక్కడికి ఎవరో వచ్చినంటే రోగులు, దయ్యాలు పట్టినవారు, దేవుడు వాక్యం ఉండేవారు గుంపులుగా దగ్గరికి వస్తున్నారు. ఆ ప్రదేశంలో అక్కడికి రావాలి అంటే ఎంత టైం పడుతుందంటే, సముద్రంలో మీద వస్తే 4 మైళ్ళు పడుతుందంట, సముద్రం చుట్టుకొని వస్తే 9 మైళ్ళు పడుతుంది. ఇటు వస్తే 4 మైళ్ళు, సముద్రం మీదుగా పడవ మీదుగా వస్తే 4 మైళ్ళు వస్తుంది. లేదు మేము తిరుక్కొని వస్తాం అని చెప్తే 9 మైళ్ళు. ఆ ప్రదేశంలో అది పస్కా కాలం కాబట్టి, యెరూషలేమును దర్శించే కాలం కాబట్టి అనేక మంది యెరూషలేము దేవాలయాన్ని దర్శించడానికి వచ్చేవారు గుంపులుగా ఆ మార్గంలో పోతా ఈయన చెప్పే మాటలు విని అక్కడే స్టే చేశారు. పచ్చిక మైదానం
స్వస్థలు జరుగుతుంటే రోగులు అనేక మంది ఆయనకు వస్తుంటే వారు వాక్యం విని విని తర్వాత ఆకలి భోజనాలు లేవు, భోజనాలు లేవు. పచ్చిక బయలు అనే మాట నాకు ఆ పచ్చిక మైదానంలో అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. లేదంటే 23వ కీర్తనలో ఏమన్నది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండచేయును, శాంతికరమైన జీవజలం యొక్క నన్ను నడిపించును. ఎంత చక్కని మాట చూడండి. ఈ మాట చదివినప్పుడు నాకు అదే గుర్తుంది. పచ్చిక గల చోట్ల, ఇక్కడ పచ్చిక ఉంది, మైదానం ఉంది. 5,000 మంది పురుషులే అంటే స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారు? దగ్గర ఒకవేళ పిల్లలు పురుషులు అంతా కలిసి 10,000 మంది ఉన్నారు, 12,000 మంది ఉన్నారు, ఒకవేళ 2,000 మంది పిల్లలు ఉన్నా, స్త్రీలు ఉన్నా. స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులు తినేది 5,000 మంది. అంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళందరికీ డబ్బులు ఎలా వస్తాయి? వీళ్ళకందరికీ వాక్యం చెప్పినాము. పోయేటప్పుడు ఏమి అన్నం పెట్టకపోతే వాళ్ళు ఎక్కడ పడిపోతారు కదా, కళ్ళు తిరుగుతాయి. అప్పటికే 3 రోజులు బట్టి వాళ్ళు వింటా ఉన్నారు. కొంతమంది ఆ క్యారీలు కట్టించి పంపించినారు, చూడండి. ఆ యేసు చేసిన 4వ సూచన క్రియల్లో మరి ఇక్కడ ఆంధ్రేయ అనేడు ఆంధ్రేయ పిలిచినాడు. ఆంధ్రేయ నువ్వురా వీళ్ళకి వడ్డిస్తామంటే ఆయన అంటున్నాడు, ఆంధ్రేయ అనే మాటకు మగతనం కలిగిన పిలుపుని పిలిచినాడు. వీళ్ళకి అన్నం పెట్టాలి పిలుపు అని శిష్యుని పిలిస్తే 200 దినారులు అవుతుంది. ఇంకా కొంచెం పెట్టాలని దేవా ఏసయ్య, కొంచెం పెట్టాలని 200 దినారులు అవుతుంది. అయినా ఇప్పుడు మేము కొనుక్కోలేదంటే ఎవరంత రెడీగా పెట్టి ఉంటారు. వీళ్ళు మధ్యలో మోర్చెల్లిపోతారేమో మార్గ మధ్యంలో అని దేవుడు చింతిస్తున్నాడు. అందుకోసమే మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో ఏమి తిందుమా ఏం తాగుదామని చింతించకూడదు. ఏం తినాలని చింతిస్తూ ఉంటారు. ఆ మాట ఉన్నది. ఆ మాట రేపటి గురించి చింతించకూడదు. రేపటి దాని సంగతుల గురించి చింతించను. నువ్వు రేపటి గురించి చింతించదు. నువ్వు 10వ వచనంలో ఆ మాట ఏం తిందుము ఏం తాగుదామా అని చింతించదు అంటున్నాడు. ఈరోజు చాలా మంది రేపేమి తినాలి, మన్నాడు ఏం తినాలని ఆలోచన కలిగి ఉంటారు. దాని గురించి ఆలోచించేది. రేపు ఏం తినాలనో, నీకు ఏం కావాలనో ఈ రోజు నచ్చేసిన 24 గంటలు ఒక రోజు, ఆ రోజే నీ కోసం సెట్ చేసుకుంటారా? నీకు ఏం అన్నం పెట్టాలా, ఏం నీళ్ళు కావాలా, ఎక్కడ నేను నిద్రపుచ్చాలని ఏది 24 గంటల రోజు, ఆ రోజే నీకు సహాయం చేస్తారు. కాబట్టి నువ్వు చింతించద్దు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. నీకు ఏమి కావాలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకోసం ఆయన మన గురించి ఆయన సిద్ధపడుతున్నాడు అనే మాట, ఆ మాట ఉండాలి. ఆయన పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. మీరు చింతపడద్దు. మీరు చింతపడాల్సిన వల్ల మిమ్మల్ని గురించి దేవుడే చింతపడుతున్నాడు. ఏమి నా బిడ్డలకు ఏమి ఇవ్వాలి, ఎటువంటి భోజనం పెట్టాలి, ఎటువంటి బట్టలు ఇవ్వాలా, ఎటువంటి ఉద్యోగం ఇవ్వాలా, ఎటువంటి హోదా ఇవ్వాలని ఆయన చింతిస్తున్నాడు. కానీ మీరు చింతవచ్చు. ఏం తినాలి, ఏం తాగాలని చింతించదు. ఆ సమయంలో ఈ ఫిలిప్ అనే ఆయనకు అర్థం ఏమంటే గుర్రములను ప్రియుడు అంట. గుర్రములు అంటే గుర్రముల యొక్క ప్రియుడు, ఆయన పేరుకి అర్థం. ఏమంటున్నాడంటే అల్ప విశ్వాసం. ఆయన లేనిది చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే శిష్యులకు నిరాశపడు. ఫిలిప్ ఏమి నిరాశపడు, మనం ఇప్పుడు చేయలేమంటున్నాడు. కానీ అంద్రేయ మాత్రము ఎప్పుడు అంద్రేయకి ఏమి జరిగినా దేవుడు ఏదో నడిపించేవాడు. వాళ్ళ అన్న వాళ్ళ సహోదరుని నడిపించాడు. ఏమైనా కూడా ఇతరులను దేవుడు ఏదో నడిపించాలి. ఎనకుండి స్వభావం కలిగిన వాడు, ఎనకుండి ప్రోత్సహించేవాడు. ఈరోజు యేసు దగ్గరికి పోయి అడుగుతున్నాడు, రొట్టెలు ఏడన్నా ఉన్నాయంటే 2 రొట్టెలు ఎవరి దగ్గర ఉన్నాయంట? చిన్న పిల్లవాడి దగ్గర. ఎన్ని? 5 రొట్టెలు, 5 ఎవరి రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి. అది చిన్న పిల్లవాడు ఇస్తాడా? అది ఇస్తారా? తినేది అంటారు ఇయ్యరు. కానీ ఆ చిన్న పిల్లవాడు ఇచ్చారు. వాళ్ళమ్మ క్యారీ పెట్టించి దేవుని మాట వెళ్ళమని దేవుని దగ్గర పంపించింది. ఈరోజు నీ బిడ్డలను క్యారీ పెట్టించి పంపుతున్నావు. స్కూల్కి మాత్రం క్యారీ
క్యారీ పెట్టించి అన్ని చేసి రెడీ చేసి పోరా అంటాం. టైం అయిపోతుంది అంటాం. చర్చికి టైం అయిపోతుంది, విన్న రెడీగా అని చెప్తారా? ఏ తల్లిదండ్రులు ఈ దినాన పిల్లల్ని తీసుకొస్తున్నారంటే బహు తక్కువ మంది. అంటే చిన్న పిల్లవాడు అంటే ఒకవేళ 5-6 ఏళ్ళు లేదంటే 7-8 ఏళ్ళు ఉంటే వానికి వాళ్ళమ్మ క్యారీ పెట్టించి 2 రోజులు 3 రోజులు ఉంటారా నువ్వు అంతా తినంటే వాడు మిగిలించుకొని లాస్ట్ తింటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ చేపలు అడిగినప్పుడు చెప్తున్నాడు, నా దగ్గర ఆ పిల్లవాడు ఎవరి దగ్గర మీ దగ్గర ఏమన్నాయంటే నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని వాడు చెప్పినాడు. వాడు అవి తీసుకొని దేవుని దగ్గర తీసుకొని పోతే దేవుడు వాటిని విరిచి స్తోత్రం చేసి విరిచి అందరికీ పంచి పెడితే ఎంతమందికి అయినాయి? 5,000 మంది తిన్నారు. పిల్లలు స్త్రీలు కాకుండా పురుషులు 5,000 మంది. ఎట్లయినా ఇవన్నీ దేవుడు దాన్ని ఆశ్రయించినాడు. దేవుడు చేసిన గొప్ప కార్యము అది అంత మందికి మళ్ళీ 12 కాపులు ఎత్తినారంట. దేవుడు విరిచితే గొప్ప వాళ్ళు అవుతారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను విరిచినాడంటే మనం ఆశీర్వదించబడతాం. విరచడం అంటే ఏంటి? విరచడం అంటే నీల్కున్న నేననే స్వభావం ఉంటుంది. దాన్ని విరవబడితే సి అవుతుంది, అయ్యింటారు. అయ్యేది ఏది? నేననే అహంకారం. నేను అనేది ఎప్పటికీ ఇబ్బంది పడతాను. దానికి ఉంచాలి. సి కావాలి. సి అంటే క్రిస్టియన్ కావాలి. సి అంటే అంటే నీకు వచ్చంగా. ఇది నాకు చాలా మంది నేను మాటతో కుటుంబాల మధ్య, మనసుల మధ్య, స్నేహాల మధ్య ఇబ్బంది అయిపోతూ ఉంటారు. ఈరోజు నువ్వు అది అనేది లేకుండా చేసుకో. అందుకోసమే ఇక్కడ అయినా విరిచేసినాడు. విరచడం అంటే విరిగి నలిగిన హృదయం అంటా ఉంటాం. మన దేవసన్నిధికి ఎట్లా రావాలన్నా విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గరకు రావాలి. ఆయన విరిచిది. అందుకోసం ఒక పాట కూడా ఉన్నారు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రాహామును, ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రాహామును, ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. సౌలును విరిచాడు. హింసకుడు, దూషకుడు, అనేక మందిని చంపిన వ్యక్తి, అనేక మంది చెరసాలకు ఈడ్చుకొని పోయిన వ్యక్తి, దౌర్జన్యం చేసే వ్యక్తి,
ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. దేవుడు తనకి గొప్ప వ్యక్తిగా వాడుకున్నాడు. ఇదేనా విలువపడాలి. మనలో ఉన్న అహంకారం విలువపడాలి, మనలో ఉన్న మూర్ఖత్వం విలువపడాలి, మనలో ఉన్న భక్తిహీనత విలువపడాలి. ఎప్పుడైతే నువ్వు విలువపడతావో, ఎప్పుడైతే నువ్వు మెత్తగా వంగుతావో, అప్పుడే దేవుడు వాడుకోవడానికి మనకి వస్తాడు. ఇదేనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రొట్టెలు ఎప్పుడైతే విరిచాడో అనేక మందికి ఆకలించడానికి కారణమైపోయింది. చిన్నపిల్లవాడు ఇచ్చాడు. చిన్నపిల్లవాళ్ళు సామాన్యంగా అబద్ధం చెప్పరు. నేను ఒక రోజు బస్సులో పోతా ఉన్నాను. బస్సులో పోతా ఉంటే ఒకరికి 7 ఏళ్ళు ఉండేవి, వయసు 7 ఏళ్ళు ఉండేవి. 7 ఏళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయి ఏమంటుంది, వాళ్ళ అమ్మ ఆయన మా పిల్లడికి 4 ఏళ్ళు అంటారు. టికెట్ హాఫ్ టికెట్ కొడతారని 4 ఏళ్ళు మా పిల్లలు పెట్టి వాళ్ళు మమ్మీ నాకు ఇప్పుడు 7 గిరి అంటాడు. కండక్టర్ నాకు 7 గిరి అంటాడు. ఏమమ్మా వాళ్ళు చెప్తాడు, లేదు అంటే లేదు మమ్మీ మగనే కదా బర్త్డే ఇప్పుడు 7 కంప్లీట్ అయింది అన్నావు కదా. అంటే చిన్నపిల్లలు అబద్ధము చెప్పాలి. ఈ పిల్లలు కూడా నా దగ్గర 5 వస్తున్నాయి. మరి మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదే, పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేదంటే ఇచ్చేస్తే నేను తినదు ఇప్పుడు నాకు ఎవరు ఇస్తాడు అని ఇవ్వాల. ఈరోజు అందుకోసం దేవుడు ఏం చెప్తాడంటే, చిన్న పిల్లల మనసు ఎవరికైతే ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారు పడతారు. ఈరోజు పెద్దలుగా మనము చిన్నపిల్లల మనసు లేకపోతే మనం పరలోక రాజ్యానికి ఇవ్వలేము. చిన్నపిల్లలకు వాళ్ళకు కలుషం ఉండదు, కోపం ఉండదు, పగ ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు. ఇప్పుడు ఏదైనా కొట్టాడుకుంటారు, మళ్ళీ ఒకటి కలిసి తింటారు. మొదటి నాకు ఎంగిలి నువ్వు కొరికించిన భేదాలు ఏమి ఉండవు. వాళ్ళు భేదాభిప్రాయాలు కలిసి తింటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళ నవ్వు కూడా 7 ఏళ్ళు లోపల నవ్వు స్వచ్ఛమైన నవ్వు అంట. 7 ఏళ్ళు దాటిందనుకో మన నవ్వులో స్వచ్ఛత ఉండదు. కంటి అయిపోయింది అప్పటికి నవ్వు ఉండదు, స్వచ్ఛమైన నవ్వు ఉండదు. మనం ఎవరి గురించి నవ్వినా కూడా మనసులో ఏదో పెట్టుకొని నవ్వుతూ ఉంటాం. అంటే చిన్నపిల్లల మనసు రావాలని దేవుడి ఉద్దేశం. అందుకోసమే చిన్నపిల్లలు నిలబెట్టి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పిలిచి ఆశీర్వదించి అనేక మందికి రొట్టెలను మరి పంచినట్లు చూస్తాం. మరి సర్వలకు 66వ కీర్తనలో సర్వ నివాసులారా దేవుని గురించిన సంతోషం గీతము పాడుడి. మరి అందరూ సంతోషంతో మరి ఇంకా కీర్తన 4:7 వచనంలో కూడా ఒక మాట ఉన్నది, వారి ధాన్య ద్రాక్షరసము విస్తరించిన వాటి కంటే సంతోషం కంటే అధికమైన సంతోషము మా హృదయంలో పుట్టించింది. ఒక ధాన్యము అవన్నీ ఉండేదానికంటే ఎక్కువ సంతోషం మాకు ఇచ్చామని చెప్తూ ఉన్నాను. ఇది దేవుని ప్రియ సంఘం. దేవుడు ఆశీర్వదించేది దేవుని యొద్దకు నువ్వు ఏదైనా తీసుకుపోవాలి. నీ సమస్యను దేవుని యొద్దకు తీసుకుపోవాలా, నీ సంపాదనను దేవుని యొద్దకు తీసుకుపోవాలా, నీ కష్టాన్ని దేవుని యొద్దకు తీసుకుపోతే దాన్ని ఆయన సంతోషంగా మారుతాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేది యేసుక్రీస్తు. ఒకవేళ నీ సంతోషాన్ని తీసుకుపోతే నీకు అత్యానందము ఇంకా సంతోషం ఎక్కువ చేస్తాడు, పరిపూర్ణ సంతోషం ఇస్తాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకా పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఈ రొట్టెలు కాదు, 6వ అధ్యాయంలో యోహాను సువార్త 51వ వచనం, నేను జీవాహారం నేనే, నన్ను ఎవరైతే తింటారో వారే పరలోకానికి ఎక్కుతారు. అందుకని ఈరోజు మనం 1వ తేదీ 1వ నెలలో మనము మొదటి ఆదివారం తీస్తూ ఉంటాం. ద్రాక్షరసము రొట్టె తీసుకుంటూ ఉంటాం. ఆయన శరీరానికి గుర్తుగా మనం తీసుకుంటాం. నా శరీరం అని ఆయన చెప్పాడు కాబట్టి దాన్ని మనము పాల్గొంపులు పొందుతూ ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని జీవాహారము ఆయనే. మరి ఇక్కడ ఈయన అల్ప విశ్వాసంతో, ఆంధ్రే అల్ప విశ్వాసంతో వచ్చాడు, ఈ ఫిలిప్ నిరాశతో వచ్చాడు. కానీ మరి అల్ప విశ్వాసాన్ని దేవుడు అంగీకరించి మరి కార్యం కూడా జరిగినది. మన దేవునితో మనం ఫలింపు పొందాలంటే, అద్భుతం జరగాలి అంటే విశ్వాసము ప్లస్ విధేయత, ఈ రెండు ఉంటే అద్భుతాలు చేస్తాం. విశ్వాసం ఉండాలా, విధేయత ఉండాలి. ఈ రెండు కలిస్తేనే మనకేమొస్తుందంటే అద్భుతాలు జరుగుతాయి. ఇంకా 2వ పాఠంలో మనం గల్తీ రాసిన పత్రికలో 2వ పాఠంలో మనం చూసినట్లయితే మరి 4వ అధ్యాయం 21-30 ఇక్కడ స్వతంత్రాలి కుమారుడు వాగ్దానములకు వారసులు. ఇక్కడ ఆవిడ స్వతంత్రానికి గుర్తుగా చెప్పబడతా ఉంది. ఆవిడ వచ్చేసి దాస్యానికి, మరి శార వచ్చేసి స్వతంత్రానికి గుర్తుగా మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ చూడండి,
మరి సీనాయి కొండ ఆఖరకు గుర్తుగా ఉన్నది. అరేబియా దేశంలో ఆ కొండ ఉన్నది. ఆయన మరి ఆఖరు కూడా అబ్రహాము గారి భార్య. ఆయన దాసిగా ఉంచబడింది కాబట్టి ఆయన దాసంగానే ఉన్నారు. ఆ ఇస్మాయిల్ సంతానం ఎలా ఉందంటే వారు ధర్మశాస్త్రానికి లోపడతారు, కృపను వారు పొందుకోవడం లేదు. యేసుక్రీస్తుని అంగీకరించడం లేదు కాబట్టి వారు ధర్మశాస్త్రంతో ఉన్నారు కాబట్టి వారు దాసులుగా ఉన్నారు. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఎక్స్రే తీసి లోపల ఏమున్నా చెప్తారు కానీ దాన్ని తీసేసేది కాదు. ధర్మశాస్త్రము నువ్వు పాపి అని చెప్తారు కానీ పాపాన్ని తీసేసే అధికారము ధర్మశాస్త్రానికి లేదు. అంతే కదా. ఎక్స్రే ఏం చేస్తుంది? నీ లోపల ఏముండేది చెప్తారు. నీ గుండె చెడిపోయినాయా, ఊపిరితిత్తులు చెడిపోయినాయా, ఎన్నెముక దెబ్బతిందా చూపిస్తుందే కానీ ఆ ఎక్స్రే మిషన్ దాన్ని ఏమీ బాగు చేయలేదు కదా. డాక్టర్ బాగు చేసింది. ఇక్కడ కూడా ధర్మశాస్త్రము పాపి అని నిరూపిస్తుంది కానీ పాపాన్ని పోగొట్టలేదు. ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ పాపాన్ని తొలగించే అధికారం కలిగిన వారు. ఆగరంటే ఏమని? వదిలివేయబడినది అని అర్థం. ఆగరంటే వదిలివేయబడినది లేక పారిపోవడం అని అర్థం. అబ్రాహాం అనే మాటకు నా తండ్రి అనే అర్థం వస్తుంది. అబ్రాహాముగా మార్చిన తర్వాత జనములకు తండ్రి అయినాడు. అబ్రాహాం అన్నప్పుడు నా తండ్రి అనే అర్థం వస్తా ఉన్నది. తర్వాత మార్చిన తర్వాత జనములకు దేవుని మాట విన్న తర్వాత అబ్రాహాముగా మార్చినాడు. శారాయి అనే ఆయన భార్య శారాయి అని ఉండింది. ఆ పేరు కథంటే కలహ ప్రియమైన కులీనమైన, అంటే ఎప్పుడు కొట్లాడేయంగా ఉంటుంది ఆ పేరు అర్థం. మళ్ళీ ఏం మార్చినాడంటే దేవుడు శారాగా మార్చినాడు. శారా అంటే రాజకుమారిగా మార్చినాడు. ఇది నాన్న మనం కూడా మార్చబడాలి. అందుకే ఈ శారా అనే స్వతంత్రాల కుమారుడు. మరి యెరూషలేముకు ఆమె యెరూషలేము కొండకు మన సాదృశ్యంగా ఉన్నారు. యెరూషలేము పట్టణంకు సాదృశ్యంగా ఉన్నారు. స్వతంత్రాలుగా ఉన్నారు. ఈరోజు స్వతంత్రాలు కుమారుడుగా మనం ఉన్నాం. ఇస్మాయిలు శరీరముగా సంతానముగా పుట్టినవాడు. ఇస్మాయిలు ఎలా పుట్టినాడు? శరీరానుసారముగా పుట్టినవాడు. ముసలి వయసులో మరి జన్మించడానికి అవకాశం లేని సమయంలో 100 ఏళ్ల వయసు ముసలి ఆయనకు 90 ఏళ్ళు శారాకు పుట్టిన వాగ్దానంతో పుట్టిన వారే నిజమైన వాగ్దాన పుత్రుడు. ఇస్మాయిలు శరీరానికి సంబంధించిన భౌతికమైన అంటే ధర్మశాస్త్రానికి లోబడిన వ్యక్తి, మరి వాగ్దానాన్ని పొందుకోని వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి వాళ్ళిద్దరు కుమారుడు పుట్టినారు. ఒక శరీరానికి సంబంధించిన ఇస్మాయిల్ పుట్టినాడు, వాగ్దానానికి కుమారుడు మరి ఇస్సాకు అనే మాటకు నవ్వు లేక సిరి అంటే సంపద అనే అర్థము వస్తుంది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము మరి స్వతంత్రుడు ఆత్మ సంబంధముగా జన్మించిన వాడు మరి ఇస్సాకు శరీర సంబంధముగా జన్మించిన వాడు ఇస్మాయిల్ అని మనకి లేఖన భాగాలు చెప్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము స్వతంత్రముగా వాగ్దానం పొందిన వారికి మార్చబడాలంటే దేవుని యొద్దకు మనము రావాలి. మన వాగ్దానాలు మనం స్వతంత్రమైన దేవునికి మరి వారసులుగా మనం రావాలి. కాబట్టి ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ఒక విషయం అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఎఫెసీ 2:7, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, అది దేవుని వరమే. ఈరోజు మనం వాగ్దాన పుత్రులుగా మార్చబడాలంటే ధర్మశాస్త్రం కింద మనం ఉండవు. ధర్మశాస్త్రం మనల్ని బానిసలుగా చూస్తుంది. కానీ మన కృప కిందికి రావాలంటే, అలాగ రావాలంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలా? ఆయనను మనల్ని కూర్చొని పెట్టడానికి విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షించబడుతుంది. కానీ మీ వలన ఆయన పని కాదు. ఈరోజు మనం ధర్మశాస్త్రం నెరవేర్చలేదు. యేసుక్రీస్తు రక్తం చేత యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ఒప్పుకోవడం ద్వారా వాగ్దాన పుత్రులుగా మనము చేయబడతా ఉన్నాం. పాప మార్గంలో నుంచి లేకుండా మరి మంచి మార్గంలోకి మనం ఎప్పుడైతే వస్తామో, దేవుని అంగీకరిస్తామో, ఒప్పుకుంటాం, విశ్వాసం ద్వారా
మనం వాగ్దాన పుత్రులుగా ఉన్నాము. ఇది మన వల్ల అయ్యే పని కాదు, అది దేవుని వరమే అనేది దేవుని వాక్యం సెలవిస్తున్నారు. కాబట్టి ఇంకా ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటమై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. రక్షించబడిన తర్వాత ఏం చేయాలి? మనము యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని రక్షించబడిన తర్వాత వాగ్దాన పుత్రులుగా మార్చబడిన తర్వాత మనం చేయవలసిన పని ఏమో ప్రతి మానవుడు అంటే సత్క్రియలు, మంచి పనులు చేయడానికే మనల్ని పుట్టించినాడంట దేవుడు, చెడ్డ పనులు చేయడానిక. ఆ మాట చదువు ఎఫెసీ 2:10 వచనం. ముందు చదివిన 7 చదివిన 10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటమే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎందుకు దేవుడు మనల్ని చేశాడంటే, ఎందుకు మనల్ని పుట్టించినాడంటే మంచి పనులు చేయడానికే. ప్రతి ఒక్క దాంట్లో మంచి ఉంటుంది, చెడు. ప్రతి నువ్వు ఏదైనా చూడండి, మంచి పని ఉంటుంది, చెడు పని ఉంటుంది. కరెన్సీలో కూడా ఉంటాయి, డూప్లికేట్ నోట్ ఉంటుంది, ఒరిజినల్ నోట్లు ఉంటుంది, అన్నీ ఏదైనా చెడు ఉంటుంది, మంచి. కానీ మనం ఎందుకు పుట్టించిన దేవుడు అంటే మంచి పనులు చేయడానికే, చెడు పనులు చేయడానికి కాదు. మనం రక్షణ పొందింది ఎందుకంటే మంచి పనులు చేయడానికి రక్షించబడినాము. కాబట్టి ఈ లోకంలో నేనంతా వ్యర్థం, వెళ్ళిపోతారు. ఎందుకంటే చూడండి, మరి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు ఎట్లా తెలుస్తాడు? లోకము దాని ఆశ గతించిపోతాయి. లోకము దాని ఆశ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తం నెరవేరుస్తాడు. చూడు, ఎప్పటికీ జీవించుంటాడు. దేవుని పని జరిగించేవాడు ఎప్పుడు బ్రతికుంటాడు. అవునా? దేవుని పని ఎవరైతే చేస్తారో, మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎప్పటికీ మంచి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు కాటన్ బ్యారేజ్ కట్టారు, అక్కడ దవలేస్తున్నా వస్తారు, ఆయన పేరు ఇప్పటికీ తెలుసుకుంటాడు. ఆ కాటన్ ద్వారా కాటమయ్య, కాటయ్య అని పేర్లు ఇప్పటికి పెట్టుకుంటారు. ఆయన పెట్టు ఎందుకు? మంచి ఆయన చనిపోయి ఎన్నో అవుతుంది, అవుతుంది. అందుకోసమనే ఈరోజు నువ్వు నేను ఒక మంచి పని చేసి ఎప్పటికీ నిలిచు. లోకము దాని ఆశ గతించిపోతారు, కానీ మంచి పనులు చేసేవాడు ఎప్పటికీ నిలిచి ఉంటాడు. నిలిచి ఉండాలి. ఎప్పుడైనా కూడా మన గురించి చెప్పుకో, పలానా వ్యక్తి మంచి వ్యక్తి, ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఇంత మంచి పనులు చేశాడు, ఆయన వల్ల మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పుకునే స్థితికి ప్రతి క్రైస్తవుడు రావాలి. ఈరోజు మదర్ తెరీసా చనిపోయింది, ఆయన గురించి చెప్పుకుంటా ఉంటాం. కుష్ఠరోగులను అయిన వాళ్ళే తోసేసే వాళ్ళని ఆయన హక్కులు చేర్చుకునేది. ఆయన ఈరోజు మంచి పనులు చేయాలనేది క్రైస్తవం. కాబట్టి ఇవన్నీ చేస్తూ మనం యేసు వైపు చూస్తూ మనకు ముందుకు వెళ్ళాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చెప్పి మనం ముగించుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినముల వారిని లేపుదును, అంత్య దినమున చివరిలో నేను వారిని లేపుతాను. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును, దేవుని చూచి విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్టు, నిత్య జీవం పొందునట్టు ఆ పొందుటే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుదును. ఒకవేళ మనం చనిపోయిన రెండవ రాకడ వస్తుంది, అప్పుడు మళ్ళా మనం అందరం లేస్తాం. మంచి చేసిన వాడు స్వర్గానికి అంటే జీవానికి పోతాడు, చెడు చేసిన వాడు నరకానికి పోతాడు. అగ్ని ఆకులు 40 డిగ్రీలు ఎండ కాస్తే తట్టుకోలేదు. ఒకవేళ పాపం చేసి నరకంలో పడితే, పోనీ నరకంలో పడితే ఎప్పటికైనా రిలీజ్ అవుతుందా? లేదు, ఎప్పటికంటే శాశ్వతం. నరకము శాశ్వతమే, స్వర్గము శాశ్వతమే, రెండు శాశ్వతమే. ఈ రెండోది హ్యాపీగా అట్టే ఉంటారు, యుగాలు అట్టే ఉంటారు, ఈ నరకంలో అట్టే ఉంటారు. పోనీ చచ్చిపోదామా
రోజులు? ఒక రోజు, నెల, 2 రోజులు కాదు, యుగాలు. కోటి సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తామంటే నరకం సంతోషిస్తాడట. కోటి సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరూ రిలీజ్ చేస్తామంటే సంతోషిస్తారట. కానీ రిలీజ్ అనేదే ఉండదు, వాడు ఎప్పటికక్కడే ఉన్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది, మన లైఫ్ టైం అంతా 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మనిషి ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. ఆ 10 సంవత్సరాల ఆయాసము దుఃఖంతోనే గడుపుతారు. ముసలి ఆయాసము దుఃఖం నడచలేక అట్లా ఎట్లా కూడా బతుకుతారు. చిన్న జీవితంలో దేవుడికి ఇష్టప్రకారం చెడ్డ పనులు చేసి బ్రతికితే కొన్ని వేల సంవత్సరాలు నరకంలో కూడా. ఓకే కదా? ఈ చిన్న టైంలో దేవునికి ఇష్టంగా బ్రతికితే కొన్ని వేల అంటే లైఫ్ టైం ఎప్పటికీ శాశ్వతంగా మన స్వర్గంలో ఉంటాం. రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాలి. ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమమైన పద్ధతిలో అన్నీ తీసుకోవాలి. పోనీ 70 సంవత్సరాలు ఏమైనా గ్యారెంటీ ఉందా? ఎవడు చెప్పినాడు 70, 80 బతుకుతారయ్యా మీరు చెప్పినాడు. ఆంట్లో ఏమన్నా గ్యారెంటీ ఉందా? ఎప్పుడు చచ్చిపోతాం కదా. ఎప్పుడు మన చావు మనకు తెలియదు. అది తెలిసే చాలా జాగ్రత్తలు పడేది. అందరూ జాగ్రత్తలు కాబట్టి జ్ఞాపకం చేసుకొని కీలకాలు తీస్తాను నువ్వు. నీకు భగవంతుడు టీచర్ ఉద్యోగం కన్నా ఇంకా ఫైనల్గా ఇవ్వాల్సింది నాయన. ఇవన్నీ ఆయన తలుచుకునే వ్యక్తి లేడని నిన్ను అట్లే పెట్టాడు. దేవుని విషయాలన్నింటినీ మనం తెలుసుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా. ఈ 30 డేస్ లో దేవుని ఇష్టంగా ఉంటుందా? అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్.